మీరు వెళ్ళండి. అంజీ ఎక్కడా? మావ లేడు. నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాడు. మావతో ఫోన్ చేయించింది నేనే. ఆగువేదా, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు బావా. చేయుదులు చేయి వదలను, నీ ప్రేమని వదలను. నేనిప్పుడు నీతో మాట్లాడి తీరాలి. నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. వెళ్ళు వేదా, వెళ్ళు. నీ మనసులో నా మీద ప్రేమ శాశ్వతంగా చచ్చిపోయిందంటే వెళ్ళు. నా మీద ప్రేమ లేదు, నా ప్రేమ నీకు అవసరం లేదు, జీవితాంతం నాకు దూరంగా ఉంటానంటే వెళ్ళు. మనిద్దరం జీవితాంతం కలిసి అడుగులు వేయడానికి గుర్తుగా నీ కాలికి పట్టీలు పెట్టాను. నాతో 7 అడుగులు నడవడం ఇష్టం లేకపోతే మనస్ఫూర్తిగా ఆ పట్టీలు తీసేసి వెళ్ళు. నీ మీద నాకున్నది ప్రేమ ఒక్కటే కాదు, ప్రాణం. నేను చచ్చాననుకుని శాశ్వతంగా నాతో తెగదెంపులు చేసుకుని అడుగు ముందుకు వేయి. ఇంత ఇష్టం పెంచుకొని మనసులో అంత ప్రేమ పెట్టుకుని నీ ప్రేమ నాకెందుకు దూరం చేస్తున్నావు వేదా? నువ్వు కనిపించకపోతే ఈ ప్రపంచం అంతా నాకు చీకటవుతుందని నీకు తెలుసు. నువ్వు మాట్లాడకపోతే నా సంతోషం మూగబోతుందని నీకు తెలుసు. అసలు నీ ప్రేమ లేకపోతే నా ప్రాణం ఉండదని నీకు తెలుసు. నువ్వు దూరమైతే ఇంతకు ఎన్ని రెట్లు బాధపడతానో అది మాత్రం నీకు తెలీదు. ఎందుకు వేదా నన్నింత దూరం పెడుతున్నావు? అసలు ఎలా నన్ను వదిలిపెట్టి ఉండగలుగుతున్నావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం అడగద్దు బావా. బావా నీకు చెప్పలేను. చెప్పలేనంటే కుదరదు వేదా, నాకు తెలిసి తీరాలి. చెప్పలేనని చెప్తున్నాను కదా. చెప్పనంటే కుదరదు వేదా, నాకు తెలిసి తీరాలి. చెప్పలేనని చెప్తున్నాను కదా బావా. చెప్పకపోతే నా మీద ఒట్టే. మనం ప్రేమించుకుంటే మన 2 కుటుంబాలు విడిపోతాయి బావా. అది నాకిష్టం లేదు. మన ప్రేమ కంటే మన 2 కుటుంబాలు కలిసి ఉండడమే నాకు ముఖ్యం. ఏం మాట్లాడుతున్నావు వేదా? మన ప్రేమ వల్ల కుటుంబాలు విడిపోవడం ఏంటి? చూసావు కదా బావా,
మనిద్దరం గదిలో కలిసుంటే రెండు కుటుంబాలు ఎలా దూరం అయిపోయాయో. అంటే ఆ రోజు గుళ్ళో స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి అదే నిజం అనుకుంటున్నావా? మన వల్ల పెద్ద గొడవ జరిగి అది నిజమని ప్రూవ్ అయింది కదా. సిచ్యుయేషన్ వల్ల గొడవ జరిగింది వేదా, మన ప్రేమ వల్ల కాదు. మనల్ని విడదీయడానికి ఎవరో కుట్ర చేశారు అలాగా.